హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్‌కి. టుడే టాపిక్ వచ్చేసి చాలామంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ యొక్క ఇంటికెళ్ళి ఓకే. సో, ఇతను లోన్ కట్టట్లేదు. సో, మీ ఫ్యామిలీ మెంబరు. సో, కాబట్టి మీరు కట్టండి అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటారు. సో, కస్టమర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బంది పెడుతుంటారు. సో, కస్టమరు ప్రిన్సిపల్ బారోవరు డిఫాల్ట్ చేస్తే దాని యొక్క లియబిలిటీ ఎవరిపైన ఉంటుంది నెక్స్ట్ అన్నది మనం చూద్దాం. అంటే కస్టమర్ కట్టనంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బంది పెట్టొచ్చా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లీగల్‌గా లేబుల్ అవుతారా? వాళ్ళ యొక్క లోన్ పేమెంట్ రిగార్డింగ్ అని చెప్పి మనం చూద్దాం టాపిక్ ఇప్పుడు. టాపిక్ వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను లోన్ కట్టకపోతే మా ఫ్యామిలీ మెంబర్ రెస్పాన్సిబులా కాదా? నేను కంప్లీట్ కట్టలేని సిట్యుయేషన్‌లో ఉన్నా. దానికి లీగల్‌గా నెక్స్ట్ ఎవరు కట్టాలి? ఏజెంట్‌లొచ్చి కస్టమర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళకి కూడా చాలా డౌట్ ఉంటాయి. అతను కట్టలేడు కాబట్టి మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి కట్టానేమో అని చెప్పేసి చాలా వరకు డౌట్‌లుంటాయి. ఆ యొక్క డౌట్‌లన్నీ మనము ఈరోజు మొత్తం కంప్లీట్‌గా క్లియర్ అయిపోతాయి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రిన్సిపల్ బారోవర్. దాని తర్వాత గ్యారంటర్. ఓకే. లేదా ష్యూరిటీ అనుకోండి. కొద్దిగా దీనికి రెండికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంత డెప్త్ మనకు అవసరం లేదు. దాని తర్వాత క్రెడిటర్. దాని తర్వాత జాయింట్ అప్లికెంట్ లేదా కో బారోవర్. ఇవన్నీ టర్మినాలజీ మనకు క్లియర్ ఉంటే క్లారిటీ వస్తది. ఎందుకంటే మనం లోన్ డిఫాల్ట్ అయినప్పుడు దానికి లీగల్‌గా ఎవరు లేవరు. ప్రైమరీ లియబిలిటీ ఓకే. ప్రిన్సిపల్ బారోవర్ పైన ఉంటుంది. అంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో ఫస్ట్ ప్రైమర్‌గా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. వాళ్ళు లీగల్‌గా లియబుల్ అవుతారు. ఓకే. ప్రిన్సిపల్ బారోవర్ ప్రైమర్లీ లియబుల్ టు పే ఎంటైర్ అమౌంట్. ఓకే. ఇప్పుడు మన పైన నమ్మకం లేనప్పుడు ఓకే. మీ పొటెన్షియల్ ఇంత కాదు, మీ కెపాసిటీ ఇంత లేదు. ఓకే. మీకు ఇంత లోన్ ఇవ్వాలంటే మీ తరపున ఒక పర్సనల్ గ్యారంటర్ పెట్టండి అంటాడు. లేదంటే ష్యూరిటీ ఇచ్చేవాళ్ళు కావాలి మీకు అంటాడు. ఓకే. మీరు కట్టలేని సిట్యుయేషన్‌లో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు కట్టలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు గనక ఓకే. వాళ్ళకి గనక గ్యారంటర్ ఎవరైనా పెట్టి ఉంటే, ష్యూరిటీ పెట్టి ఉంటే వాళ్ళు ఏమవుతారంటే దే ఆర్ ఆల్సో లియబుల్. ఓకే. లియబిలిటీ వాళ్ళ పైన కూడా వస్తుంది. బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ ప్రిన్సిపల్ బారోవర్‌కి పెట్టిన గ్యారంటర్ గాని, లేదంటే ష్యూరిటీ పెట్టుంటారు కదా! వాళ్ళకి అడిగే రైట్ బ్యాంక్ ఉంది. ఓకే. వాళ్ళు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకిక్కడ క్రెడిటర్ అంటే ఎవరంటే మనకు జనరల్‌గా క్రెడిటర్ అంటే ఇక్కడ మనకు బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్‌బీఎఫ్‌సి కావచ్చు. ఓకే. వీటిల్ని మనకు డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళని క్రెడిటర్ అంటారు. ఇప్పుడు జాయింట్ అప్లికెంట్ అంటే కొన్ని సందర్భాల్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు కంబైన్డ్‌గా లోన్ తీసుకుంటారు. వాళ్ళు కలిపి తీసుకుంటే లోన్ కలిపి తీసుకుంటే ఒక్క బారోవర్ కట్టకపోతే జాయింట్ లియబిలిటీ ఉంటుంది. ఇక్కడ జాయింట్ అప్లికెంట్ ఉన్నప్పుడు జాయింట్ లియబిలిటీ. జాయింట్ ఇద్దరు కలిసి తీసుకున్నప్పుడు లియబిలిటీ అనేది ఒక బారోవర్ ఫెయిల్ అయిపోతే ఇద్దరు బారోవర్స్ కూడా దే ఆర్ జాయింట్‌లీ రెస్పాన్సిబుల్. దే ఆర్ జాయింట్‌లీ లియబుల్. ఒక్కడు ఫెయిల్ అయిపోయినా ఇంకోనికి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటది. కో బారోవర్ కూడా అంతే సేమ్. ఓకే. మనం లోన్ తీసుకునేటప్పుడు కో అప్లికెంట్ 2 సిమిలరే. ఓకే. జాయింట్ అప్లికెంట్, కో అప్లికెంట్, కో బారోవర్ అనేది 2 టర్మినాలజీస్ సేమ్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఈ టర్మినాలజీ మొత్తం మీకు అర్థమైంది కదా! ఇక్కడ మనము రిఫరెన్స్ నంబర్‌ల యొక్క కాన్సెప్ట్ వదులుదాం. ఓకే. మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఇది కాదు. ఈ టర్మినాలజీ మీకు ఒక క్లారిటీ ఉండాలని చెప్పేసి చెప్పాను. మనకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి ఎక్కడొస్తుందంటే రిఫరెన్స్ నంబర్స్. మనం లోన్ తీసుకునేటప్పుడు ఇద్దరు నంబర్‌లో, ఒక ముగ్గురు నంబర్‌లో రిఫరెన్స్ నంబర్‌లు ఇస్తాం. రిఫరెన్స్ నంబర్‌ల యొక్క కాన్సెప్ట్ ఏందంటే, రిఫరెన్స్ నంబర్ యొక్క రోల్ ఏందంటే మనం ఓకే. ఎవరైతే లోన్ తీసుకున్నారో అతని ఫోన్ నంబర్ కలవకపోయినా, యాక్సెసిబుల్ లేకపోయినా, కంప్లీట్‌గా హైడ్ అయినా ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే లేదంటే కమ్యూనికేషన్ ఓకే. గ్యాప్ వచ్చినప్పుడు బ్యాంక్ అనేది కమ్యూనికేట్ చేయలేకపోతే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా, కంప్లీట్‌గా హైడ్ అయిపోయినా సో కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు ఈ యొక్క రిఫరెన్స్ నంబర్‌లకు కాల్ చేసి అడగొచ్చు. లోన్ తీసుకున్న పర్సన్ ఓకే. కనబడట్లేదు. కమ్యూనికేషన్‌లో లేడు. మీకేమైనా తెలుసా? అని చెప్పేసి వాళ్ళకి బ్యాంక్ ఫోన్ చేసి అడగొచ్చు. రిఫరెన్స్ నంబరు ఈ పర్పస్ మాత్రమే రిఫరెన్స్ నంబర్ ఉంటుంది. దానికి మించి వేరే పర్పస్ లేదు. రిఫరెన్స్ నంబర్‌కి ఎలాంటి నో లియబిలిటీ. ఓకే. ప్రిన్సిపల్ బారోవర్ కట్టలేని సిట్యుయేషన్‌లో ఉంటే గ్యారంటర్ గాని, ష్యూరిటీ గాని రెస్పాన్సిబుల్ ఉంటారు. గ్యారంటర్ గాని, ష్యూరిటీ గాని దానికి లేకపోతే మనం డిస్కస్ చేద్దాం. ఎవరు దానికి లియబుల్ అవుతారో. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇక్కడ మెయిన్ టాపిక్ ఓకే. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎళ్లి
సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బంది పెడుతున్నారు. సో మీ పర్సన్ కట్టలేకపోతున్నాడు. సో మీరు లోన్ పే చేయాలి. సో మీరు కట్టిన దాకా సో డే మొత్తం ఇక్కడే కూర్చుంటాం. ఆ ఇంటికాడ కూర్చొని హాఫ్ డే, ఫుల్ డే కూర్చొని కస్టమర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బంది పెడుతున్నారు. సో ప్రిన్సిపల్ బారోవర్ ఎవరైతే ఉన్నారో అంటే లోన్ తీసుకున్నవాడు సో చనిపోయినప్పుడు సో అతని యొక్క లీగల్ హెయిర్స్ దానికి లియబుల్ అవుతారు. లోన్ తీసుకున్నప్పుడు ఎవరెవరు రెస్పాన్సిబుల్ అవుతారన్నది టాపిక్. సో లియబిలిటీ ఎవరెవరికి ఉంటది కాంప్లెక్స్ టాపిక్. చిన్న టాపిక్ కాదు. ఎందుకంటే దీన్ని చాలా యాంగిల్‌లో డిస్కస్ చేయాలి. తీసుకున్న పర్సన్ బతికున్నాడా? చనిపోయాడా? లేదంటే తనకి ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీ ఏమైనా వచ్చిందా? ఓకే. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఓకే. ఈ యొక్క చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయితాయి. ఒకటి లోన్ తీసుకున్న పర్సన్‌కి ప్రాపర్టీ ఏమన్నా ఉందా? తీసుకున్న లోను సెక్యూరా? అన్‌సెక్యూరా? అతను బతికున్నాడా? చనిపోయాడా? ఓకేనా? లీగల్ హెయిర్స్ ఉన్నారా? లేరా? ష్యూరిటీ ఉందా? లేదా? గ్యారంటీ ఉందా? లేదా? ఓకే. ష్యూరిటీ, గ్యారంటర్ ఓకే. ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీ లేకపోతే లోన్ యొక్క లియబిలిటీ సో పర్సన్ డై అయిపోతే అక్కడికే ఎండ్ అయిపోతుంది. ఇక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అబ్సల్యూట్ రూల్ ఏమి ఉండదనమాట. సో పాయింట్ ఏందంటే అది. ఓకే. అబ్సల్యూట్ స్టాండర్డ్‌గా ఒక ఫిక్స్ రూల్ ఏముండదు. ఒక రూల్ ఉంటే దానికి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు లోన్ కట్టకపోతే మీ ఒక ఫ్యామిలీ డైరెక్ట్ లియబుల్ కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. సో కాబట్టి కస్టమర్ తెలుసుకోవాలి. రికవరీ ఏజెంట్‌లు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికెళ్ళి, లేదంటే మీ ఇంటికెళ్ళి సో మీరక్కడ ఉండలేనప్పుడు ఎందుకంటే చాలామంది రికవరీ ఏజెంట్ ప్రెజర్‌కి షిఫ్ట్ అయిపోయినప్పుడు సో వీళ్ళు వాళ్ళ యొక్క ఇంటికెళ్ళేసి రిమైనింగ్ ఎవరైతే ఇంటికాడ ఉంటారో సో వాళ్ళకి సో ప్రెజర్ పెడుతుంటారు. అప్పుడు మీరు అడగాల్సిన పాయింట్ ఏందంటే, నేను గ్యారంటర్‌నా? లేదంటే షూరిటీ పెట్టానా? సో లేదంటే కో అప్లికెంట్‌నా? లేదంటే కో బారోవర్‌నా? పైన చెప్పినయి ఏవి కానప్పుడు నేనెట్లా లియబుల్ అవుతా కట్టడానికి అని చెప్పి మీరు క్వెషన్ చేయాలి. సో రికవరీ ఏజెంట్స్ తోటి ప్రాపర్‌గా టెక్నికల్‌గా డిఫెండ్ చేయాలండి. ఎందుకంటే లోన్ తీసుకున్న ప్రిన్సిపల్ బారోవరు కట్టకపోతే ఇప్పుడు నాకొచ్చి అడిగాడనుకోండి. సో ఇతను లోన్ కట్టట్లేదు. సో మీరు ఫ్యామిలీ మెంబర్ కదా! మీరు కట్టాలంటే సో జనరల్‌గా మీరు అడగాలి. నేను గ్యారంటర్‌నా? లేదంటే షూరిటీ పెట్టానా? లేదం లేదంటే షూరిటీ పెట్టానా? లేదంటే నేను జాయింట్ అప్లికెంటా? లేదంటే నేను కో బారోవర్‌నా? సో లేదంటే ఎవరు నేను? ఓకే. ఇవన్నీ కానప్పుడు నేను ఎట్లా లేబుల్ అవుతా? సో కాబట్టి ఈ గ్యారంటర్ కానప్పుడు, ఒక జాయింట్ అప్లికెంట్ లేనప్పుడు, కో బారోవర్ కానప్పుడు సో మనకు ర్యాండమ్‌గా వచ్చేసి సో మీరు కట్టాలంటే సో మనము గ్యారంటర్ డీడ్ మీద సైన్ చేయలేదు కాబట్టి సో మనం కట్టాల్సిన అవసరం లేదు. ఏజెంట్‌లు ఇంటికొచ్చి చాలా చెప్తారండి. ఓకేనా? అతను కట్టట్లేదు కాబట్టి మీ ఇల్లే కదా! సో మీ ఇంట్లో ఉంటాడు కదా! మీ బ్రదరే కదా! అంటే సో బ్రదర్ అయినంత మాత్రాన సో లియబిలిటీ ఉండదు. మీకొచ్చేసి అడిగినప్పుడు మీరు గ్యారంటర్, షూరిటీ పెట్టనప్పుడు, లీగల్ ఎయిర్స్ కానప్పుడు అసలు మీరు రెస్పాన్సిబులే కాదు. ఒక ఫ్యామిలీ లోపట ఒక పర్సన్ అప్పు తీసుకుంటే, ఫ్యామిలీ లోపట వేరే వ్యక్తులు ఓకే. గ్యారంటర్ గాని, షూరిటీ గాని పెట్టకపోతే, లీగల్ ఎయిర్స్ కానప్పుడు, ఓకే. జాయింట్ ఇన్హెరిటెన్స్ పొందనప్పుడు సో వాళ్ళు లియబిలిటీ కాదు. లియబిలిటీ ఉండదు. ఇప్పుడు ఇంకో సినారియో వచ్చేసిందంటే లోన్ తీసుకున్న పర్సన్ చనిపోయాడు. దానికి షూరిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, గ్యారంటర్ లేదు. ఓకేనా? ప్రాపర్టీ లేదు. అప్పుడేమవుతుందంటే సో ద లియబిలిటీ ఆఫ్ ద లోన్ ఎండ్స్ విత్ బారోవర్స్ డెత్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి మీ నేమ్ ఇచ్చాడు. మీరు పేమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు కస్టమర్‌కి కాల్ చేసి సో నా నేమ్ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఓకేనా? సో నాకు బ్యాంక్ ఎందుకు కాల్స్ వస్తున్నాయి? ఓకే. సో నాకు కట్టమంటున్నారు. నా నంబర్ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి వీళ్ళు కస్టమర్‌తోని గొడవ పడతారు. వాళ్ళేందంటే జస్ట్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సినారియో వీళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తారు, వీళ్ళ మెథడాలజీ ఏంది, వీళ్ళ అరేంజ్‌మెంట్ స్టైల్ ఏంది వాళ్ళకి తెలవదు కాబట్టి, వాళ్ళేమనుకుంటారు వీళ్ళ లోన్ డీటెయిల్స్ మొత్తం అతనికి పంపుతారు. పంపి ఇగో మీ లోన్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకొని పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ పంపించేసి లోన్ డీటెయిల్స్ పంపిస్తే, ఆ యొక్క పర్సన్ ఏమనుకుంటాడు, కావచ్చు నా నంబర్ ఇవ్వచ్చని మాత్రం అనుకుంటాడు. సో, కస్టమర్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా నంబర్ ఎందుకు ఇచ్చావే నువ్వు? నాకు ఫోన్స్ వస్తున్నాయి బ్యాంక్ నుంచి. సో, మీరేమనంటే బ్యాంక్ మీరు చూసుకోండి. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సో, ఇట్లా ఈ విధంగా కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు సైబర్ క్రైమ్‌లో గాని, నియరెస్ట్ పిఎస్‌కెళ్ళి గాని కంప్లెయింట్ ఇవ్వండి. నాకు లోన్ కట్టమంటున్నాడు. నేను గ్యారంటర్ డీడ్ మీద సైన్ చేయలేదు. షూరిటీ పెట్టలేదు. ఓకే. కో అప్లికెంట్ కాదు. కో బారోవర్ కాదు. సో, నాకు లోన్ కట్టమంటున్నాడు అని చెప్పేసి మీరేం చేయాలి? మీరు కంప్లెయింట్ ఇవ్వాలి. మీరు గ్యారంటర్ డీడ్ మీద సైన్ చేస్తేనే, లేదంటే షూరిటీ పెడితేనే మీకు లియబిలిటీ ఉంటుంది. సో, అదర్‌వైజ్ మీకు లియబిలిటీ లేదు కదా! ఎవడో ఫోన్ చేసి మీకు మీరు లోన్ కట్టలేదు ఆ పర్సన్ లోన్ కట్టలేడు. మీరు కట్టాలంటే కట్టిస్తారా? కస్టమర్‌లు కూడా వాళ్ళకి చెప్పాలి. నువ్వు గ్యారంటీ పెట్టావా? నువ్వు షూరిటీ ఇచ్చావా? సో, పెట్టనప్పుడు నువ్వెట్లా రెస్పాన్సిబుల్ అవుతావు? ఎవడో కాల్ చేసి ఏదో చెప్తాడు. ఇప్పుడు ఇంకో పర్సన్ నాకు కాల్ చేస్తాడు. నీ నంబర్ ఇచ్చాడని చెప్తాడు. ఓకే. రిఫరెన్స్‌గా నీ నంబర్ ఇచ్చా అని చెప్తాడు. ఓకే. సో, రిఫరెన్స్‌గా నంబర్ ఇస్తే నువ్వు లియబుల్ అవుతావా కట్టడానికి? కాదు కదా! అని చెప్పేసి కస్టమర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ పాయింట్‌లన్నీ అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఈ యొక్క కాన్సెప్ట్ మీకు క్లారిటీ ఉంటే రికవరీ ఏజెంట్‌లు ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టినా సో, మీరు సింపుల్‌గా అడగాలి. రికవరీ ఏజెంట్‌లు ఇంటికొచ్చి మీకు ఇబ్బంది పెడితే నేను గ్యారంటీ డీడ్ మీద సైన్ పెట్టానా? షూరిటీ పెట్టానా? షో చెయ్యు. ఎందుకంటే షూరిటీ గాని, గ్యారంటీ పెడితే మీ సివిల్‌లో కూడా అప్‌డేట్ అయితదది. అంటే పర్టిక్యులర్ లోన్‌కి మీరు షూరిటీ పెట్టినట్టు మీ సివిల్ రిపోర్ట్‌లో ఉంటుంది.
అది షో చేయమని చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్‌లు ఓకే. సో, మీ ముందుకు తెస్తాను. సో, ఈ యొక్క వీడియోకి నేను 250 లైక్స్ ఓకే. సో, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీరు 250 లైక్స్ చేసి ఎవరికైతే ఈ యొక్క నాలెడ్జ్ అవసరం ఉంటుందో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా మీరు చేయండి. నాకు కూడా కొద్దిగా మోటివేషన్‌గా ఉంటుంది. నేను చేసే కంటెంటు వ్యూవర్స్ లైక్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి టాపిక్‌లు ఇంకా చేయాలని చెప్పేసి నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా ఇంపార్టెంట్ టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ యొక్క వీడియోని ఎవరైతే మీకు రిఫరెన్స్ నంబర్‌లకి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కంప్లీట్‌గా ఈ యొక్క పిక్చర్ చూసి కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. నేను లియబిలిటీ నాకు లేదు. నా నంబర్ ఇచ్చినంత మాత్రాన ఓకే. రిఫరెన్స్ నంబర్ ఇచ్చినంత మాత్రాన నేను లియబుల్ కాదని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైనా రిఫరల్ ఏజెంట్లు మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి ఇబ్బంది పెడితే ఆ యొక్క కాంటాక్ట్ లిస్ట్ ఆ పర్సన్‌కి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.